శంకరి కిచెన్కు స్వాగతం. ఇవాళ మన కిచెన్లో ఒక సూపర్ రెసిపీ చూస్తున్నా అండి మీకు. అదేంటంటే స్పైసీ మసాలా సాంబార్ అనమాట. ఇది నాకు మా మేనత్త నేర్పించింది. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంతవరకు అయితే బహుశా ఇలాంటి సాంబార్ మీరు చేయలేరు అనుకుంటా. యూట్యూబ్లలో కూడా ఈ రెసిపీలలో ఇలాంటి సాంబార్ అయితే లేదు. ఒకళ్ళు బహుశా ఉంటే నాకు తెలియదు, కానీ చాలా బాగుంటుందండి. ఈరోజు మీకు అద్భుతమైన రెసిపీ చూపిస్తా. దానికోసం కావాల్సిన పదార్థాలు చూపిస్తా అండి. అయితే ముందుగా ఒక మాట, మీరు ఇప్పుడే కనుక నా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ నొక్కండి. మీకు నా ప్రీవియస్ వీడియోస్ ఇక నేను చేసే ముందు వీడియోస్ వస్తాయన్నమాట. నోటిఫికేషన్ తప్పకుండా నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా అండి. ముఖ్యంగా ఈ మన మసాలా సాంబార్ అన్నాం కదా, దీనికి ఏం కావాలి? ముందు మసాలా వేయించుకోవాలి కదా. ఎండు కొబ్బరి ముక్కలండి, గసగసాలు, మిరియాలు, ఇలాచీలు, ఇది దాల్చిన చెక్క అండి, లవంగాలు, షాయి జీరా, కారపొడి, కొత్తిమీర, బెల్లం కావాలండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు అని చెప్పింది. ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఒక విషయం అండి, ఈ ఆనియన్ ఏంటంటే ముందు మేము చెప్తాను, మసాలా వేయించేటప్పుడు ఆనియన్స్ కాల్చేవాళ్ళము. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేస్తున్నా, నేను చూపిస్తాను మీకు ప్రాసెస్. ఇంకా సాంబార్కి మనం మెత్తగా ఉడికించుకున్న కందిపప్పు, చింతపులుసు, ఉప్పు అండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. చేసుకొని మనం ఏంటంటే 1 by 1 వేయించుకోవాలి. అంతే అండి, కొంచెం ఆయిల్ చాలు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎండు కొబ్బరి ఉంది కదండి. అయితే పాతకాలంలో మా అమ్మ వాళ్ళు ఇది కాల్చేవాళ్ళు, ఉల్లిపాయ. ఇది మీకు ఒకటి ఏంటంటే, నాకు ఈ స్పైసీ మసాలా సాంబారు మా మేనత్త చూపించిందండి. మా మేనత్తను వాళ్ళ మేనత్త కొడుకుకే ఇచ్చారంట. మా అమ్మ వాళ్ళ దగ్గర మా మేనత్త అత్తగారింట్లో ఇద్దరు బంధువులలో ఇది చేస్తారు. స్పెషల్గా మా చుట్టాలలో అందరూ చేసుకుంటారు. ఇది చేసుకుంటే కూడా మేము ఒకరికొరు తెలిస్తే నాకు ఇవ్వలేదు అంటారు. కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నా. నా దగ్గర ఉన్న వాళ్ళకే ఇస్తున్నా అనమాట. చూడండి, ఇది ఎలా వేయించాలో చూపిస్తా. చూడండి, ఇప్పుడు కొద్ది కలర్ వస్తున్నాయి కదా. కొద్ది కలర్ వచ్చిన తర్వాత తీయాలండి. మరి మార్చొద్దు, తక్కువ, కొంచెం రావాలి, వస్తేనే సువాసన ఉంటుంది. ఓకేనండి, ఇప్పుడు అయిపోయింది. ఇది ఈ కొబ్బరి ఫ్లేవర్తో సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. కంపల్సరీ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ వేడి ఉన్నప్పుడే 1 by 1 వేసుకోవాలండి. గసగసాలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ తగ్గించి గసగసాలు వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి ఛాన్స్ ఉంది కాబట్టి. తీసేసుకోవాలండి. ఇప్పుడు అయిపోయి ఒక్క నిమిషం అండి, పొయ్యి ఆఫ్ చేసేస్తా. ఇప్పుడు ఇవన్నీ వేయించేసుకోవాలండి. దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, కొన్ని ఏలకులు, ఇవన్నీ కలిపిన తర్వాత ఒకసారి ఇప్పుడు షాయి జీరా వేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, షాయి జీరా మామూలు జీలకర్ర కాదు. స్టవ్ ఆఫ్ చేసి ఇది ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎక్కువ వేయవద్దు, కొంచెం వేడి అంటే చాలు. ధనియాలు చేసిన పౌడర్ ఉందండి, అందుకని నేను వేయించలేదు. కొద్దిగా పడుతుంది ధనియాల పొడి. ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయింది కదా, మనం పక్కన పెట్టేసుకుందాము. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. వేడి ఉంది.
ఇది సన్నగా పౌడర్ చేసుకోవాలండి. దీనికి అంతా టేస్టీ మసాలా పౌడర్ ఉంచండి. నేను మిక్సీ పట్టుకొస్తాను ఇప్పుడు. చూడండి, ఇట్లా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనకు ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మిగిలి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇట్లా సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు మనము సాంబార్ రెడీ చేద్దామండి. ముందుగా ఏం చేయాలంటే ఈ గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేయాలండి. తడి ఉంటే ఓకే. ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దామండి. ఒకటి ఏంటంటే దీనికి మాత్రము ఆయిల్ ఈ సాంబార్కి ఎక్కువ పడుతుందండి. ఆయిల్ చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలి, పైకి ఆయిల్ రావాలన్నమాట. అందుకే నేను ఆయిల్ ఎక్కువ వేస్తాను. ఇది స్పెషల్ సాంబార్ కదా. ఇంత పట్టిందండి. ఇప్పుడు మీకు కొంచెం కాగిన తర్వాత పోపు గింజలు వేస్తాండి. నూనె వేడెక్కినట్టుంది. ఇంకో ఆవాలు జీలకర్ర అండి వేసేస్తున్నా. ఇంకా దీనికి ఎండుమిర్చి అట్లాంటివి ఏం వేయొద్దండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దామండి. కొద్దిగా ఇది కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు వేద్దామండి. చూడండి, బాగా ఆయిల్లో ఉడుకుతున్నది. జర టైం పడుతుందండి వీటికి. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఫ్రెష్ కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయాలండి. ఏంటంటే మీకు అప్పుడు నేను చూపించలేదు. అల్లం వెల్లుల్లి కంపల్సరీ అండి. కొద్దిగా రెడ్డిష్ రావాలి. ఎందుకంటే మనం ఆనియను అప్పుడు మా మేనత్త వాళ్ళు కొద్దిగా కాల్చేవాళ్ళు, కాల్చి గ్రైండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలాగే చేస్తున్నాం మేము. అందుకని కొంచెం బ్రౌనిష్ రావాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి. బాగా 2 స్పూన్స్ పడుతుందండి ఇంకా. ఎందుకంటే ఈ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కదా. చూడండి, మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి ముందు వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకే ఉల్లిపాయలు బాగా వేగాక వేయాలి. అయితే దీనికి ఒక ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి కదా, మనము ఈ 2 కారపొడి డైరెక్ట్ సాంబార్లో వేయద్దు. దీనికి ఒక పని ఉంది. ఇది చాలా ఎక్కువ పడుతుందండి సాంబార్కి ఇంత. అయితే నేను ఏం తీసుకున్నా అంటే మా ఇంట్లో పొట్టిచ్చిన కారం పొడి ఉన్నా కానీ నేను 3 మ్యాంగో తీసుకున్నా. ఇది ఇట్లా రెడ్గా ఉండాలి, మళ్ళీ చప్పగా ఉండాలి. స్పైసీ కదా, అన్నీ ఎక్కువ పడతాయండి. అయితే దీంట్లో వాటర్ కలపాలి. నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా కలిపేసి ఇంకొంచెం కలపాలండి. ఇది మా మేనత్త ఇంకా రకరకాలు చేసేది. చక్కగా పండు మిర్చి ఉంటే కూడా రుబ్బి చేసేది ఆవిడ. ఇలా కలిపితే బాగుంటుందండి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా నూనెలో చక్కగా ఫ్రై అయిపోయింది కదా. చూడండి, ఇట్లా ఈ విధంగా ఉండాలండి ఉల్లిపాయలు అవన్నీ. కొద్దిగా మనం పసుపు కూడా వేసుకుందామండి. ఆయిల్లో వేసుకుని ఫస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు పసుపు కూడా అయిపోయింది కదా, మన కలర్ వచ్చేసింది. పసుపు వేస్తేనే కూరలకి అందం. ఇప్పుడు ఈ మిర్చి పౌడర్ వాటర్ వేయాలండి. ఇదేం కారం ఉండదండి, బెల్లం ఎక్కువ అంటే ఘాటుగా ఉంటుంది. ఇది ఇలాగే తినాలండి. మా ఆయిల్లో కొద్దిగా మగ్గినట్టు అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఈ బౌల్లో కొంచెం వాటర్ కలిపి వేసేయాలండి. ఓకే, ఈ పని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చూడండి, మళ్ళీ ఆయిల్ పైకి వస్తుంది బాగా చక్కగా. ఏం చేయాలంటే మనము ఈ చింతపులుసు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ముందే వేయాలి.
కొంచెం వేసి మనం అట్టే పెట్టుకోవాలండి. ఎందుకంటే చెప్పలేము ఎక్కువైతే కొద్దిగా అట్టే పెట్టానండి. చూసి వేసుకోవాలి టేస్ట్. ఇప్పుడు అస్సలు ఇంగ్రీడియంట్ ఉప్పు వేయాలండి. దీంతో బాగా పడుతుందండి ఉప్పు కూడా. తర్వాత మీరు భయపడకండి, బెల్లం ఇంత వేస్తుందని, చక్కగా పడుతుందండి. దీనికి తీపి, పులుపు, కారం, మసాలా అన్నీ కరెక్ట్ ఉంటే బాగుంటుంది. ఈ కారంకి ఈ మసాలా ఘాటుకి ఇంత బెల్లం పడుతుందండి. చక్కగా అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఈ సాంబార్లో ఏది లేకపోయినా బాగుండదు, కాబట్టి నేను ఇంత బెల్లం వేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే కొంచెం మన చింతపులుసు చిక్కగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసేయాలన్నమాట. ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి, అది వేయాలి. ఇప్పుడు నేను మూత పెడతా. చూడండి, ఇప్పుడు మరుగుతుంది కదా సాంబారు. మనం ఏం చేయాలంటే ఇది కొద్దిగా ముందు ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే నేను దాంట్లో వేయలేదు, చేసి పెట్టాను. ఓకే, ఇది అయిన తర్వాత ఉప్పు వేసేసాం, కారం పొడి వేసాం, బెల్లము. ఇప్పుడు ఏం చేయాలంటే అస్సలు ఇంగ్రీడియంట్స్ మసాలా నేను దీంట్లో పెట్టి చూపిస్తాను మీకు ఎంత వేయాలో. ఇంకొంచెం కొద్దిగా కూడా పడుతుందండి. దీనిలోకే సాంబార్ చిక్కగా అయిపోతుంది. ఇది చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొద్దిగా మసాలా వేద్దాం. అంటే ఇది మనం గ్రైండ్ చేసినందుకు అట్లా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ముందు మనం కరెక్ట్గా చూసుకున్నాం కదా. నేనంటే ఎక్కువ క్వాంటిటీ చేశానని ఎక్కువ వేస్తున్నా, మీరు మీ ఇంటికి తగ్గట్టుగా వేసుకోండి. బాగా కలపాలండి, ఇక్కడ అడుక్కి మసాలా పోతుంది. ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే కందిపప్పు వేయాలండి. ఇది కొద్దిగా నేను గ్రైండ్ చేశాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువైంది, మిగిలిపోతే అట్లా పెడతానండి. ఇలా కరుగుతుందో లేదో చూస్తా. కరగకపోతే మనం నీళ్ళలో కలిపి వేయచ్చు. ఎందుకంటే మనకు పప్పు సరిగ్గా ఉడకకపోతే ఈ సాంబార్లో మధ్య మధ్యలో పీసెస్ వస్తాయి కదా, బాగుండదు. బాగా ఇక చక్కగా కలిసిపోవాలండి. వేస్తాను ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో ఆఫ్ వేసానండి నేను. చూస్తాను దాని ఫుడ్ చూసి ఒక్కసారి ఇది చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అవన్నీ వేయాలండి. పప్పు నేను మిక్సీలో వేసినందుకు స్మూత్ అయిపోయిందండి, కరిగిపోయింది దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఇంకా వాటర్ అవన్నీ పడతాయండి, మరిగి ఇంకా చిక్కగా అవుతుంది. ఇది చక్కగా అయిందండి. కొద్దిగా ఇప్పుడు టేస్ట్ చూసాను, కొద్దిగా వాటర్ పడుతుంది దీంట్లో. పప్పు గట్టిగా అయింది కదా, ఇట్లా మధ్యలో కరిగిపోతుందండి. మరుగుతుందండి. ఇప్పుడు మనము చివరిని ఏం చేయాలి, కొత్తిమీర వేసుకొని ఒక పొంగు రాగానే ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేద్దామండి. ఇదండి మనము ఇట్లా ఒక బౌల్లో వేసినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుందండి. చాలా ఎమ్మీ లుకింగ్ అనిపిస్తుంది, చాలా చూడ్డానికి కూడా. చూడండి, ఇక చాలా చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు మనము ఇంకా అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేద్దాము. ఓకేనండి.
అంతేనండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి అంతేనండి. నా ఎమ్మి మసాలా సాంబార్ చూడండి. మా మేనత్త నేర్పించిన మసాలా స్పైసీ సాంబార్ అన్నమాట. మీకు ఇది ఎట్లా తిని చూపించాలో నేను దీని టేస్ట్ కూడా చెప్తా అండి. ఓకేనా? ఇప్పుడండి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చూడండి సూపర్ ఉంటుంది. పొగలెళ్ళే వేడి అన్నం, దీనితో పాటు సైడ్కి అప్పడాలండి. గులాబీ పువ్వులండి మీకు నేను చెప్తాను, చేశాను. ఇప్పుడంటే మనం సాంబార్ వేసుకున్నాము. ఫైనల్గా నెయ్యండి. ఇవి గులాబీ పువ్వులండి. నేను మేలో పెట్టాను, మళ్ళీ ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి. మీకు మళ్ళీ నేను నవంబర్లో అట్లా చూపిస్తాండి. ఇవి అప్పడాలు. ఈ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంకి పాపడ్స్ ఉంటేనే బాగుంటుందండి. సూపర్ ఉందండి. వర్షాల కాలంలో మేము ఎక్కువ చేస్తాము. ఎంత బాగుందో అసలు. ఈ సాంబార్ మొన్న మా పిల్లలు వచ్చినప్పుడు చేసలేకపోతే నాకు మా పిల్లలందరూ గుర్తొచ్చేవాళ్ళు. సైడ్ పాపడి తిన్నారండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మా మేనత్త చూపించిన మసాలా సాంబార్ మీకు నచ్చింది అనుకుంటా. ఓకేనా అండి? బాయ్, ఉంటాను.